సిటీ న్యూస్కు స్వాగతం. లేడియంతల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హామీ ఇచ్చారు. లేడియంతల్ జూనియర్ కాలేజీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కాలేజీ అభివృద్ధి కమిటీ మాజీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. కళాశాల విద్యార్థినులకు 50,000 రూపాయలు విలువ చేసే గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ సుందరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ విశేష చరిత్ర కలిగిన లేడియంతల్ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ హయాంలో జరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాల్సిందిగా గోపీచంద్కు ఆయన విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధి కమిటీలో తాను ఉన్నా లేకపోయినా కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కళాశాలలో పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపుకు సంప్రదించాలన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గొర్రెపాటి గోపీచంద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం విద్యార్థినులకు గొర్రెపాటి గోపీచంద్, కొల్లు శ్రీనివాసరావు, లంకిశెట్టి బాలాజీ, లోగిశెట్టి వెంకటస్వామిలు 400 మంది ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థినులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కళాశాల విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు, అలాగే వేదికలను అలంకరించిన పెద్దలు, ముఖ్యులు, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి అండగా బందర్కి కూడా మంచి సేవలు అందించిన మహా వ్యక్తి గోపీచంద్ గారు. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా పార్టీని నడిపించడంలో ఆయనకున్న గొప్పదనం ఎవరికి లేదు ఇప్పుడున్న నాయకుల్లో, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి. ఏ విషయమైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తే నేను చేయను అన్న భావన కానీ వ్యక్తిత్వం కానీ ఆయనది కాదు. ఎటువంటి సమస్యనైనా నేను చేయగలను, తీరుస్తాను అని చెప్పి తీర్చగలిగిన మహానుభావుడు. మాకు కూడా చాలా హెల్ప్ చేశాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కాలేజీకి మీ అందరు కూడా అదృష్టంగానే భావించండి. ఎందుకంటే మంత్రి గారు ఈయన చెప్తే కాదనేది లేదు. ఆల్రెడీ మంత్రి గారు ఏం చెప్పాడు, మొన్న మనకి క్లాస్ రూములు కంపల్సరీ చేద్దాము, మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆ ప్రపోజల్స్ని మళ్ళా ఈయన ద్వారా మనం ఆయన దగ్గరికి పంపుతున్నాం. ఆయన చాలా పనులు ఒత్తిడి వల్ల మర్చిపోవచ్చు, కానీ ఈయనకి ఇచ్చాం కాబట్టి ఈయన ఎప్పుడు 24 గంటలు ఆయన అంటిపెట్టుకుని ఉంటాడు కాబట్టి మనకు కావాల్సిన అభివృద్ధి అనేది జరుగుద్దని చెప్పి ఆశిద్దాం. అలాగే మా గురించి చెప్పుకోవాలంటే కామనే, ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరంతా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. అంతా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా స్ట్రెంగ్త్ అనేది సంవత్సరం పెరుగుద్ది అని చెప్పి ఆశతో మా సహాయ సహకారాలు మేము ఏం కావాలన్నా ఇస్తూ వస్తున్నాం. ఏది కాదనేది లేదు. మాకు తోచిన విధంగా మేము కూడా ఈ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ వస్తున్నాము. ఇందాక మా మేడం గారు మాట్లాడినట్టు నా దగ్గరికి వచ్చి ఏదన్నా అడిగితే కాదనేది లేదు. ఎప్పుడైనా కానీ ఏ అవసరం ఉన్నా వచ్చి అడగచ్చు. నా చేతనైన సహాయం నేను చేస్తూనే ఉంటాను. ఈ కమిటీలో ఉన్నా లేకపోయినా మీరు ఎవరైనా కానీ మీరు ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫీజులు కట్టలేకపోయినా నా దగ్గర రండి, నేను కడతాను. ఓకే, థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ గారికి 2 అబ్బాయిలు, 740 మంది ఆడపిల్లలు. ఆయనకి ఎంతమంది? 2 అబ్బాయిలు, 740 మంది ఆడపిల్లలు. పెద్ద అబ్బాయి పెళ్లి చేశారు. రెండో బాబు మొన్న వచ్చాడు, జ్ఞానసాయి, మీరు చూశారు. మిగిలిన 740 మంది ఆడపిల్లలు మీరే ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఆడపిల్లలు లేని లోటు మన లేడియంతల్ కళాశాల ద్వారా ఆయన తీర్చుకుంటున్నారు. ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను ఉన్నానని భరోసా. ఒక అన్నయ్యలాగా కాలేజీకి అండగా గత 18 సంవత్సరాలుగా మన కళాశాలకి ఒక కమిటీ కార్యదర్శిగా అనేక కార్యక్రమాలు చేశారు. లక్షల రూపాయల్లో మన కళాశాలలో స్టూడెంట్స్కి ఎటువంటి సహాయం కావాలన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. కొల్లి శ్రీనివాసరావు గారు గతంలో మన కళాశాలలో కాలేజీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ చైన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎంసెట్ చదివే పిల్లలకి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, అలాగే క్యాష్ అవార్డులు, యూనిఫార్మ్స్ ఇవ్వటం. గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 50,000 రూపాయలు
ఖర్చు పెట్టి మరి ఎంసీపీఎల్ ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అసలు మీ మెడలో ఈ ఐడి కార్డు ఉంటే ఒక గవర్నమెంట్ కార్డు మీ మెడలో ఉన్నట్టే. ఎందుకంటే ఎంసీపీఎల్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అటువంటిది. మీరు సిటీ కేబుల్ ఎంలో మీ మెడలో వేసుకుంటే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కొంతమంది ఆకతాయిలకి చూస్తేనే దడ. అంటే అంత మీడియా మీ చేదోడు వాదాడుకుంటుంది. సీనన్నయ్య మీకు ఉన్నారనేటువంటి భరోసా మీకు ఐడి కార్డు కల్పిస్తుంటుంది. వారు చెప్పినట్టుగానే మన టీచింగ్ స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు వెళ్ళి అడగగానే ఎప్పుడు అడిగినా మన కాలేజీ గురించి ఆయన ఎప్పుడు నో చెప్పలా. ఎందుకోసం అంటే మీలో ఉన్న ఆనందం, మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తే మీ కుటుంబంలో వచ్చేటువంటి ఆనందమే ఆయన కావాలి. ఎప్పుడు కూడా స్వలాభం లేకుండా కాలేజీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి మా కొల్లు శ్రీనివాసరావు గారు. ఆయన హయాంలోనే గతంలో పనిచేసినటువంటి మన కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండగా ఈ బిల్డింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాం. బిల్డింగ్ పడిపోయింది. ఇప్పుడే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వీడియో కాన్ఫరెన్స్కి వెళ్ళారు. సభాధ్యక్షత వహించి ఒక క్రమ పద్ధతిలో కాలేజీ నడుపుతున్నటువంటి అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా సిటీ కేబుల్ శ్రీనివాసరావు గారు, సిటీ కేబుల్ శ్రీనివాసరావు గారు అంటే సిటీ కేబుల్ ఎతకమాకండి, మీకు ఆటిలో కనపడ్డిన ఎప్పుడూ కనపడ్డు. ఆయన కనపడేది నా లెక్క ప్రకారం ప్రస్తుతం లేడీ ఎంతల పిల్లల విద్యార్థుల గుండెల్లో కనపడతారని చెప్పి నేను అనుకుంటాను. ఇక బాలాజీ గారు నిరంతరం ఈ లేడీ ఎంతల కాలేజీ అంటే లంకిశెట్టాళ్ళు దీనికి ఒక డిసిప్లిన్గా తీర్చిదిద్దినందుకు చిన్న ఎగ్జాంపుల్. దానికి 2 రూములు కట్టించారు గతంలో అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్ రూములు కావాలంటున్నారు. మిగతా కాలేజీల్లో రూములన్నీ ఖాళీగా ఉండి ఇక్కడేమో ఇంకా రూములు కావాలంటున్నారు. అంటే స్ట్రెంగ్త్ పెరుగుతోంది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా ఉంది అనేదానికి ప్రబల నిదర్శనం. మరి సక్సెస్ కూడా రేట్ కూడా చెప్పారు ఇందాక, హైయెస్ట్ రేట్ ఉందని. మరి ఇటువంటి కాలేజీకి నాకు ఇష్టమే. కారణం ఏంటంటే మా స్వామి చెప్పాడు, చాలా స్వామి కార్పొరేటర్గా ఇక్కడ గతంలో కౌన్సిలర్గా పనిచేసి 50,000 పెట్టి శాంక్షన్ చేసాం. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకునే భవనం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అమ్మడి బ్రాహ్మణయ్య గారు శాంక్షన్ చేశారు. దీనిపైన అనుకోకుండా కింద స్ట్రెంత్ చాలక ఏదైనా కానీ కారణం వల్ల కూలిపోయింది. మళ్ళీ వెంటనే 2014లోనే మళ్ళీ మన కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భవనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకుని, ఇప్పుడు మేము స్టేజీ పైన ఉన్న వాళ్ళందరం ఒకప్పుడు మీలాగా చదువుకున్న విద్యార్థులమే. కానీ చదువుకుంటా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత సోషల్ సర్వీసు, రెండోది ఏంటంటే మనం ఏదైనా ఒక తోటి మనిషికి సాయం చేయడం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పని. ఇవాళ కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. వేల కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఏంటంటే సాయం మనిషికి ఒక మనిషికి ఇంకో మనిషి సాయం చేసుకోబట్టి ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ చాలామంది ఇబ్బంది పడ్డారు. నిన్న కాక మొన్న వరదలు వస్తే ఎంతోమంది ఎవరి స్థాయికి వాళ్ళు చక్కగా డొనేషన్లు ఇస్తాం. పాల ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ సోషల్ సర్వీస్ అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. అలాగే ఇవాళ కొల్లు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో దాదాపు ఈ ఒక కార్డు వాల్యూ అన్నీ ఇప్పుడు మన స్కూల్ ఏడెంతలోకి ఇస్తే 50,000 రూపాయలు అయినాయి ఖర్చు. ఆయన సొంత డబ్బులతో వాళ్ళు ఇచ్చారు, చిన్న విషయం కాదు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన కుటుంబానికి మంచి సేవాగుణం ఇవ్వాలంటూ మీరు కూడా మంచి మన స్కూల్ పేరు, మన మచిలీపట్నం పేరు ఇందాక సార్ అన్నారు, టౌన్ ఫస్ట్ వచ్చారని చాలా కంగ్రాచులేషన్ అమ్మా. అలాగే మీ టీచర్లకు కూడా, ఎందుకంటే శ్రద్ధగా చెప్పబట్టే కూడా మీకు ఇంత స్థాయిలోకి వెళ్ళారు. 2021లో ఆనంద్ కుమార్ గారు ప్రిన్సిపాల్గా వచ్చారు. రాగానే సార్ గారికి మన కాలేజ్కి ఐడి కార్డు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. సో ఐడి కార్డు ఉంటుంది అనుకుంటే సరిపోదు కదా, ఐడి కార్డ్ రావాలి అంటే దాన్ని తయారు చేయించాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ఎప్పటిలాగానే మనం సార్ దగ్గరికి ఏ రిక్వెస్ట్ తీసుకుని వెళ్ళినా, సార్ మీ వల్ల మాకు పని కావాలి అని కొల్లు శ్రీనివాసరావు గారిని మనం ఎప్పుడు ఏ పని మీద రిక్వెస్ట్ చేసినా సార్ నో అన్నది లేదు. అదేవిధంగా అప్పుడు కూడా సార్ ఇలా మా కాలేజ్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఐడి కార్డ్స్ అవన్నీ ప్రిపేర్ చేయించుకోవాలి అంటే
మాజీ మంత్రి దివంగత పేర్ని కృష్ణమూర్తి వర్ధంతిని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి దివంగత పేర్ని కృష్ణమూర్తి వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పీకేఎం నగర్లోని పేర్ని కృష్ణమూర్తి విగ్రహానికి ఆయన మనవడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మచిలీపట్నం అభివృద్ధికి పేర్ని కృష్ణమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కార్మికుల సంక్షేమానికి ఆయన ఎనలేని సేవలందించారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన మహనీయుడు పేర్ని కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్పొరేటర్ జోగి చిరంజీవి, బత్తిన శ్రీనివాస్, పార్టీ నాయకులు బొర్రా విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సిలార్దాదా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. పేర్ని కృష్ణమూర్తి గారి వర్ధంతి 25వ వర్ధంతి సందర్భంగా మరి ఈ పీకేఎం కాలనీలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి మంచి పనులు చాలా. మరి ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, ఆ రోజుల్లో వాటర్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి, ఈ మచిలీపట్నం ప్రజలకి మొట్టమొదటగా ప్రజలందరికీ వాటర్ సప్లై చేసి ప్రజలందరిని కాపాడినటువంటి ఎంతో గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు. ఆయన్ని ఈరోజు మనందరం కూడా స్మరించుకోవటం చాలా గొప్ప విషయం. మరి రాజకీయాల్లో భగవంతుడు ఒక అవకాశం అందరికీ ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే చాలా భయంకరంగా తయారైనాయి. రాజకీయాలు అంటేనే రావడానికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఈ రోజున చూస్తున్నాము. మరి ఇలాంటి రాజకీయాలు చేయటం మరి ఎంతవరకు కరెక్టో వాళ్ళే తెలుసుకోవాలి. రౌడీయిజం, దౌర్జన్యం రాజ్యం వెళ్తున్నటువంటి ఇప్పుడున్న రాజకీయాలు, గతంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప నాయకులు ఎన్నో మంచి మంచి అవకాశాలు తీసుకొచ్చి మనకు అప్పచేత ఇవాళ ఇవన్నీ కూడా మరుగున పడిపోయే రోజులు. మరి ఇలా కాకుండా భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు ప్రతి మనిషి ఎంతో కొంత మంచి చేస్తేనే ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తారు. మరి అలా కాకుండా రౌడీయిజం, గుండాయిజం చేస్తే అది ఎప్పుడు కూడా భగవంతుడు ఆశించడు. అది తెలుసుకోమని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు. నాయకుడు మచిలీపట్నం అంటేనే పేర్ని కుటుంబం అంటేనే ప్రజాసేవకి అంకితం ఉన్నటువంటి కుటుంబం ఏదైనా రాజకీయాల్లో ఉందంటే పేర్ని కుటుంబం. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క 25వ వర్ధంతి కార్యక్రమాన్ని వారి యొక్క విగ్రహం పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క పేరు పెట్టినటువంటి మహా నగరం మొట్టమొదటిగా ఆయన యొక్క విగ్రహాన్ని కూడా పెట్టినటువంటి విగ్రహం ఇక్కడ. ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళ గుండెలో కూడా చిరస్థాయిగా నిలిచినటువంటి మహా వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారు. మరి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తోచినటువంటి వాళ్ళే రూపా చందా వేసుకుని ముందు మొట్టమొదటిసారిగా ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం పెట్టడం వలన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మనం వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేయటం మరి మా అదృష్టం అన్నమాట. అటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని ఇవాళ బందరపట్నంలో మర్చిపోయినటువంటి వారు ఎవరు ఉండరు. ఎందువల్లంటే ఆయన ఒక కార్మిక నాయకుడు, రిక్షా నాయకుడు కానించి మరి మంత్రి స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి పేర్ని కృష్ణమూర్తి గారు. అటువంటి మహానాయకుడిని మనం స్మరించకూడదు, ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. ఆయన యొక్క అడుగుజాడలు, ఎందుకంటే మేమంతా ఆయన యొక్క శిష్యులు అనమాట. మేము పేర్ని కృష్ణమూర్తి గారికి ఆయన యొక్క శిష్యవర్గంలోనే మేమందరం కూడా చాలామంది ఇక్కడ రాజకీయాలంటే ఇలా ఉండాలి అనేటువంటి భావంతో మరి రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి తరుణంలో మరి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పేర్ని కృష్ణమూర్తి గారు తలుచుకోవాలి. మీరు వాళ్ళ కుటుంబాన్ని కూడా మనందరం కూడా శ్రీ పేర్ని కృష్ణమూర్తి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా 1వ డివిజన్ పీకేఎం కాలనీ నందుగల ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ, కాలనీ వాసులు మరియు 1వ డివిజన్ ప్రజలందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో తరగటూరు చెరువు తవ్వి బందరికి అప్పర భగీరథుడిలాగా ఆయన సేవలు చాలా కొనియాడాల్సినవి. అలాగే వారి తనయుడు కూడా మచిలీపట్నాన్ని ఎన్నో వేల కోట్లు తెచ్చి అభివృద్ధి పథంలో పయనింపజేశారు. అలాగే వారి యొక్క మనవడు ఈరోజు మన పేర్ని జూనియర్ కృష్ణమూర్తి గారు కూడా ప్రజలతో మమేకం అవుతూ అందరి కష్ట సుఖాల్లో కూడా పంచుకుంటూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా, కుటుంబాన్ని కూడా అందరం మనం
కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అలాగే కృష్ణమూర్తి గారికి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నివాళులు అర్పించినందుకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. వరద బాధితుల సహాయార్థం మైత్రి ఫౌండేషన్ విరాళాల సేకరణను ప్రారంభించింది. వరద బాధితుల సహాయార్థం మైత్రి ఫౌండేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితుల సహాయార్థం నగరంలో వివిధ వ్యాపారుల వద్ద నుండి విరాళాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కని విని ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో విజయవాడలో లక్షలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబాప్రసాద్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ సభ్యులు వేణు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు వరద బాధితులకి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొన్న మన తోటలూరులో లంక గ్రామాల్లో ఆహార పొట్లాలు పంచిపెడతాం. అట్లాగే మొన్న విజయవాడ భవానీపురంలో అందరికి కూడా నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ చేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి మచిలీపట్నంలో వసూలు చేసి ఆయనకి ఇవ్వాలనే సంకల్పంతో వాళ్ళ ఈరోజు అంతా కూడా సభ్యులందరూ కూడా విరాళాలు వసూలు చేస్తున్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక వ్యక్తి మన ప్రజలందరూ కూడా కష్టాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఎంతో అంత ఆదుకోవాలి. ఈ విషయంలో మరి మైత్రి ఫౌండేషన్ మచిలీపట్నంలో ముందుంది. వారికి మచిలీపట్నం ప్రజలందరూ తరపున కూడా వారం రోజులుగా వచ్చినటువంటి వరదల వల్ల కృష్ణా ఎగువ ప్రాంతం దిగువ ప్రాంత ప్రజలు మునిగిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న సందర్భంగా మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందు తఫాగా 1000 మందికి 6 పొట్లాలు తోట్లవల్లూరు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రెండవసారి భవానీపురం జోజీనగర్లో ₹1,00,000 విలువ చేసే నిత్యావసర వస్తువుల్ని 200 మందికి వితరణ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతగా బందర ప్రజలందరినీ కూడా మమేకం చేసి బందర పౌరులకు కూడా ఈ వరద యొక్క కష్టాలు తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలనే దృక్పథంతో ఇవాళ మా మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ సభ్యులంతా కూడా బయలుదేరినాము. దానికి తోడుగా వచ్చినటువంటి మా మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా గారికి మా ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎన్టీఆర్ జిల్లా లేదా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగాగా నామకరణం చేయాలని రాధారంగా మిత్రమండలి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లాను మార్పు చేసి వంగవీటి మోహనరంగా వీఎంఆర్ జిల్లాగా మార్పు చేయాలని, కాని పక్షంలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా వీఎంఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేయాలని, మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా మార్పు చేయాలని కోరుతూ రాధారంగా మిత్రమండలి కమిటీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అభిమానులు ఎన్నికల ముందు జనసేన రాష్ట్ర పీఎస్సీ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని రాధారంగా మిత్రమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు తెలిపారు. నాదెండ్ల మనోహర్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా పవన్ కళ్యాణ్తో చర్చించి ఆలోచన చేయగలనని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలై 4 నెలలు గడిచినందున ఈ విషయం మరుగున పడిపోకుండా బుల్లెట్ ధర్మారావు నాయకత్వంలో మంగళగిరి పవన్ కళ్యాణ్ ప్రధాన కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా సందర్భంగా రాష్ట్ర చేనేత సంఘం కమిటీ అధ్యక్షులు మరియు మంగళగిరి ఇన్ఛార్జి అయిన చిల్లపల్లి శ్రీనివాసరావుకు అర్జీని అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికలై 4 నెలలు గడిచినందున ఈ విషయం మరుగున పడిపోకుండా బుల్లెట్ ధర్మారావు నాయకత్వంలో మంగళగిరి పవన్ కళ్యాణ్ ప్రధాన కార్యాలయంలో జనవాణి జనసేన భరోసా సందర్భంగా ఎంపీ బాలశౌరికి అర్జీని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోగంటి బాలాజీ, వెన్నకోట సుబ్బారావు, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, తలారి నాగమల్లేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ఈ రోజుల్లో ఎన్నో పార్టీలకు అతీతంగా ఎంతో మహనీయుడిగా వంగవీటి మోహన్ రంగా గారు ఎంతో పేరు పొందారు. ఆ మనుషులు లేనప్పటికీ వారి పార్టీ ఆశయాలు నిలవాలని మనంతా సమైక్య కుటుంబంగా ఉండాలని మనమంతా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలందరూ మనల్ని పొందిన ఈ కూటమి ప్రభుత్వంలో విఎం రంగా గారి ఆశయాలు నెరవేరాలని, అటువంటి ఆశయాలు ఉన్న మనిషికి మన జిల్లాలో ముఖ్యంగా జనసేన పార్టీ ఆశయాలతో అట్లాగే విఎం రంగా గారి ఆశయాలు అన్నీ నిలబడాలని, అట్లాగే ఎంతో కళలు కానీ మహనీయులు కానీ ఈ దేశంలో ధర్మం న్యాయానికి అతీతంగా నిలబడిన రంగా గారి పేరు నిలవాలని, మన పార్టీకి చిహ్నంగా ఆయన గుర్తింపు కావాలని, ఆయనకి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పేరు గణనీయాలని గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు విన్నవించుకున్నాం. కానీ మా మాట ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా మంచిపోయింది లేదు. అవకాశం ఉంది కాబట్టి మన పార్టీ కాబట్టి మన నాయకుల్ని, మనకి సేవ చేసిన పార్టీ నాయకుల్ని గుర్తించి మనకి పార్టీని పేరు కల్పించి మనకి సహకరించాల్సిందిగా కోరుతూ ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి తరలిస్తున్నాం. జనసేన పార్టీ
వాళ్ళని అభ్యర్థిస్తూ ఈ మా విన్నపాన్ని అత్యంత ఇదిగా చేసి ఉమ్మడి పార్టీ కన్వీనర్ అయిన బుల్లెట్ ధర్మారావు ఎంతో కాలంగా యహార్నిశలు శ్రమిస్తూ ఈ రకంగా రావాలని అందరూ అన్నారు. అందరికన్నా కళ్ళకన్నా ఈ మాట జరగాలనని ఆ మహనీయుడి పేరు మా జిల్లాలకి కల్పించాలని గమనించి ఆ విషయాన్ని పూర్తిగా మాకు సహకరించగలరని. కృష్ణా జిల్లా విఎంఆర్ జిల్లా మచిలీపట్నానికి వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని కోరుకున్నాం. ఎందుకంటే మచిలీపట్నానికి రంగా గారికి అవినావ సంబంధం ఎక్కువ. ఆయన వివాహం మచిలీపట్నంలో జరిగింది. ఆయన నెలకు 5-6 సార్లు వచ్చేవాళ్ళు కాబట్టి మచిలీపట్నానికి విఎంఆర్ జిల్లా పేరు పెట్టినా ఎవరు కూడా అభ్యంతరం ఉండదు. కానీ గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలో ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టి తప్పు చేసి ఆ తప్పు వలన ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం రంగా గారి అభిమానులందరూ మట్టి గరిపించారు. ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టాలని 7,000 అప్లికేషన్ ఇస్తే చెత్తపుట్ట దాఖలా చేశారు. అందుకే ప్రతి ఒక్క రంగా గారి అభిమానికి గుండెల్లో అలా పేరుకుపోయి ఇవాళ రంగా గారి జిల్లా పేరు పెట్టాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు గౌరవనీయులైన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు ఇవాళ మంగళగిరి పార్టీ ఆఫీసులో జనవాణి జనసేన భరోసా కేంద్రంలో ఇవాళ అర్జీలు తీసుకున్నారు. కాబట్టి రాధారంగా మిత్రమైన ఆధ్వర్యంలో సుమారు నేను ఎక్కడైతే కమిటీలు వేశానో అన్ని చోట్ల కూడా 50 నియోజకవర్గాల నుంచి 50 కార్ల ర్యాలీతో ఇవాళ మంగళగిరి చేరుకుని అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు గారితో చెప్పి మా ఆరాధ్య దైవం పేదల పాలిటి పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోవాల్సిందిగా మేము ముక్తకంఠంతో కోరుతూ ఈ రోజున మచిలీపట్నం నుంచి మేము బయలుదేరి 50 కార్ల ర్యాలీతో మేము అక్కడ చేరుకుంటున్నాం. తప్పకుండా మా యొక్క ఆరాధ్య బడుగు బలహీన వర్గాల ఆశాజీవి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టలేదని జిల్లాకి ఎంతో బాధ అనిపిస్తుంది. మన నిమ్మకూరు వాస్తవ్యులు ఎన్టీ రామారావు గారు అందువలన ఇటు ఎన్టీఆర్ జిల్లా పెట్టి అటు విజయవాడ వచ్చి అది ఎన్టీఆర్ జిల్లాకి వంగవీటి మోహన్ గారి జిల్లా పేరు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నిమ్మకూరు వాస్తవ్యులైన ఎన్టీ రామారావు గారికి ఆయన మనందరికీ ఆరాధ్య గురువు, మా తెలుగుదేశం పార్టీకి పెద్ద మా స్థాపిత వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి మంచిగా అది నిమ్మకు సంబంధించిన ఈ ఏరియాకి ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఆ ఏరియాకి వంగవీటి మోహన్ గారి జిల్లా పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు రాధారంగ మిత్రం అంటే జిల్లా అధ్యక్షులుగా నేను కోరుకునేది ఒకటే, ఇద్దరికి న్యాయం జరగాలి. ఎందుకంటే రంగా గారు ఎంతో చేశాడు కాపుల గురించి. అందువల్ల వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. కాపులందరికీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని క్యాస్ట్లు అందరికీ కలుపుకొని ఆయన కాపు వ్యక్తి అయినా సరే ఏ రోజు కాపులే కాదండి, అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా సమన్యాయం చేశారు ఆయన వంగవీటి మోహన్ గారు. అలాంటి వ్యక్తి మేము 6 జిల్లాల్లో మేము అందరూ నడుస్తున్నామండి. పూర్తిగా ఆయన సేవలకు అంకితం అవుతాం మా జీవితాలన్నీ కూడా. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ జిల్లా అది వంగవీటి మోహన్ జిల్లా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇరువురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను రాజకీయం చేయడం వైసీపీ నాయకులకు తగదని టీడీపీ నాయకులు హితవు పలికారు. ఇరువురు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు వైసీపీ నాయకులు బ్లూ మీడియా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని టీడీపీ నాయకులు విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, దెండకుర్తి సుధాకర్, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇలియాస్ పాషా, వెంకన్న మాట్లాడుతూ పరాసుపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో చోటు చేసుకున్న ఘర్షణను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు కూటమి మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రచారం చేయడం హేయమన్నారు. కేవలం 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా చోటు చేసుకున్న ఘర్షణను తెలుగుదేశం పార్టీ జనసేనలకు ఆపాదించాలని చూడడం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కూటమి స్నేహబంధాన్ని ఏమీ చేయలేరన్న విషయం తెలుసుకుంటే మేలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ ఇన్ఛార్జి పల్లపాటి శివ పాల్గొన్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బులుగు బ్యాచి జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు, కాళ్ళు పట్టించుకున్నారని విష ప్రచారాన్ని మొదలెట్టింది. వాస్తవంగా పరాస్పేట పందిరి దగ్గర 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీల మీద ఆపాదించి పార్టీల మధ్య జిచ్చు రేపాలని చెప్పి ఈ బులుగు మీడియా చేస్తున్న విషప్రచారం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుందో అదే దాన్ని చెడగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా మీరు ఫోటోలు పెట్టినా, తప్పుడు ప్రచారాలు చేసి ఎవరిని విడదీయలేరు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఇద్దరి మధ్య జరిగిన గొడవ అది ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ మాట పెరిగి వాళ్ళిద్దరూ గొడవ పడడం జరిగింది.
దాన్ని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి, పార్టీల మీద బురద జల్లేదానికి ఎవరు నమ్మొద్దని చెప్పి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా, ముఖ్యంగా ఈ పేటీఎం కుక్కలు మచిలీపట్నంలో పరాసపేట సెంటర్లో ఒక వినాయకుడి పందిరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని తెలుగుదేశం జనసేన పార్టీలు కొట్టుకుంటున్నారు, వాళ్ళకు విభేదాలు ఉన్నాయని చెప్పి విష ప్రచారం చేసి రాక్షసానందం పొందుతున్నారు. ఈ బులుగు మీడియా పేటీఎం బ్యాచ్కి మేము ఒకటే చెప్తున్నాం, పరాసపేట సెంటర్లో ఏదైతే జరిగిందో అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది. పార్టీలకి ఏ విధమైన సంబంధం లేదు దాంతో. వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళ మీద దౌర్జన్యం చేసి జనసేన వాళ్ళతో కాళ్ళు పట్టించుకున్నారని చెప్పి బందర్ వరకే కాకుండా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాకిస్తూ కూటమి మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి వీళ్ళు చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరెన్ని మాయ మాటలు చెప్పినా, ఎంత విష ప్రచారం చేసినా మీ మాటలను నమ్మటానికి తెలుగుదేశం జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. అట్లాగే ప్రజలు కూడా మీ మాటలు నమ్మి మీ మోసపూరితమైన మీడియా ప్రచారాన్ని నమ్మటానికి. నమస్కారం అండి. ఒక పక్క వరదలు వచ్చి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే ఏ విధంగా సాయం చేద్దామా, వరద బాధితులను ఎలా ఆదుకుందామా అన్నది పక్కన పెట్టేసి ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్న విషయాన్ని తీసుకొచ్చి పార్టీలకి ఆపాదించేసి ఏదో లబ్ధి పొందుదామని చెప్పి వైసీపీ నాయకులు చాలా సంబరపడుతున్నట్టున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడినా జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీ అబద్ధపు మాటలు నమ్మడానికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అయితే లేము. ప్రజలు కూడా అది నమ్మే మమ్మల్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. ఫ్లెక్సీ విషయంలో ఇరువురి మధ్య చోటు చేసుకున్న ఘర్షణను రాజకీయం చేసి కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం అవివేకమని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, నాయకులు గడ్డం రాజు, వేణు తదితరులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు అలవాటైన బాణీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేలా అవాస్తవాలు ప్రచారం చేయడం గర్హనీయమన్నారు. మచిలీపట్నంలో మొన్న జరిగినటువంటి సంఘటన, ఫ్లెక్సీలు ఒకరు చింపటం, చింపిన వాళ్ళు మీద వాళ్ళ ఫ్లెక్సీలు చింపిన వాళ్ళు గొడవ పడటం, వాళ్ళు పర్సనల్ గొడవలు తీసుకుని ఈరోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని వైసీపీ ప్రభుత్వం నాయకులు చాలా పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉన్నాం, ఆ మాటకు కట్టుబడి పనిచేస్తాం. కొల్లు రవీంద్ర గారు కానీ, బాలశౌరి గారు కానీ, మా పెద్దలు వాళ్ళ మాట ప్రకారంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నడుస్తున్నారు. అవన్నీ కూడా మేము ఒకే మాట మీద ఉంటున్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, వాళ్ళు చేస్తున్న పొరపాటుని, వాళ్ళ నాయకులు చేస్తున్న పొరపాటుని ఒకసారి తిరిగి చూసుకుని ఎదుటి వాళ్ళని గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిన్న సంఘటన, అది వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గొడవలో ఇంటెన్షనల్గా కావాలని ఏమీ జరగలేదు. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనని వాళ్ళు చిలవలు బలవుగా సృష్టించి దాన్ని పెద్ద చేసి వాళ్ళు ఏదో పైశాచిక ఆనందం పొందుతున్నట్టున్నారు. ఇది కేవలం వారి వ్యక్తిగత గొడవలకు సంబంధించిన విషయం. దాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు కొట్టుకున్నారని ఆపాదించి పార్టీల మధ్య ఉన్న సయోధ్యని వాళ్ళు ఏ రకంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా మచిలీపట్నంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అలాంటి వాటికి ఎప్పుడు లొంగదు. మా వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ ఘటన పైన చర్య తీసుకోమని పోలీసు వారిని కోరుకుంటున్నాం. అలాగే ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిని కూడా పట్టుకుని తగిన శిక్ష. బీజేపీ ఐక్యతను చూసి ఓర్వలేక ఈ ఫేక్ ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియాలో
చాలా వైరల్ చేస్తున్నాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. టీడీపీ కానీ జనసేన బీజేపీ కానీ ఐక్యంగానే ఇక్కడ కలిసి కట్టుగా ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇటువంటి ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకులందరిపైన ఉంది. ఖచ్చితంగా వీటిని ఎక్కడ కూడా ఎవరికాళ్ళు ఖండించి ఇటువంటి వైరల్ అవుతున్నటువంటి విషయం మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని చెప్పి, ముఖ్యంగా ఈ రోజున జనసేన పార్టీ మచిలీపట్నం కార్యాలయం నుండి జరిగిన సంఘటనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మేము తిప్పికొడతాం. ఇది వైసీపీ మార్క్ ఫేక్ ప్రచారం. గతంలో కూడా తెలుసు, వైసీపీ ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా అభూత కల్పన చేసి మరి ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేసిందో అందరూ కూడా గమనించారు. మరి ఇటువంటి దుష్ప్రచారానికి మేము త్వరలోనే ఏదైతే పొలిటికల్ తర్వాత అలాగే మా యొక్క పోలీసు సహకారం తీసుకొని వారు చేసినటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.